హాయ్ ఫ్రెండ్స్. యా ఇప్పుడిప్పుడే ఎర్నింగ్ స్టార్ట్ చేసే వాళ్ళందరికీ కూడాను నేను ఒక చిన్న సజెషన్ ఇస్తాను. అంటే నేనేదో సేవింగ్స్ గురించి ఏదో పాలసీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీడియో చేయట్లేదు. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా విషయమే తీసుకుంటే ఒక 15 ఇయర్స్ బ్యాకే నేను ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ చేశాను. అంటే 2011 నుంచి నేను ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ చేశాను. 2011 నుంచి కూడాను నేను అప్రాక్సిమేట్లీ అప్పట్లో ఒక 10 to 12 బేసిక్ అనేది, తర్వాత 12 నుంచి కూడా 15-18 అట్లా అప్రాక్సిమేట్గా వచ్చేది అన్నమాట. సో వచ్చిన ప్రతి రూపాయి కూడాను ఏదైతే ఉందో అది నేను ఫ్యామిలీకి స్పెండ్ చేస్తూ వచ్చాను. అంటే ఈవెన్ కోర్స్ అపార్ట్ ఆఫ్ పెట్రోల్ ఎక్స్పెన్సెస్ ఇవి తప్ప నాకంటూ నేను లైక్ ఒక బిర్యానీ కూడా నేను కొనుక్కొని తిన్న రోజులు లేవు. ఎందుకు అంటే ఇట్స్ నాట్ మై చాయిస్ అన్నట్టు. ఎందుకంటే అరే ఈ 100 రూపాయలు ఉంటే ఇంట్లోకి ఏమన్నా వస్తాయి కావచ్చు, ఈ 100 రూపాయలు ఉంటే ఇంట్లోకి ఏమన్నా ఒక పూట ఒక రోజు ఎక్స్పెండిచర్ అవుతుంది, సరిపోతుంది కావచ్చు అని చెప్పి. సో నాకు నేను అంత కేర్ఫుల్గా ఉన్న రోజులు ఉన్నాయి. ఈవెన్ కోర్స్ స్మోకింగ్, డ్రింకింగ్ ఇట్లాంటి హ్యాబిట్స్ లేని వాళ్ళు అయితే ఇంకా చెప్పనే పర్లేదు. ఎందుకంటే దే కెన్ హ్యావ్ ఏ గుడ్ సేవింగ్స్ అన్నట్టు. బట్ నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఎక్కడ కూడాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యావరేజ్గా 10,000 వేసుకోండి, 12,000, 13,000, 15,000 కూడా కాదు, ఓన్లీ 10,000. అంటే అప్పట్లో ఒక 16 ఇయర్స్ బ్యాక్, 15 ఇయర్స్ బ్యాక్ 10,000 అనేది ఇట్స్ అ గుడ్ అమౌంట్ అన్నమాట. అంటే ఓకే, నేనున్న లొకాలిటీకి బేస్ చేసుకుంటే అది ఓకే, డీసెంట్ అమౌంట్. సో ఆ 10,000 అమౌంట్లో కూడాను నేను ఫ్యామిలీకి స్పెండ్ చేసింది ఆల్మోస్ట్ 9,500. 9,500 మొత్తం ఫ్యామిలీకి స్పెండ్ చేశాను. నా పర్సనల్ ఎక్స్పెన్సెస్ ఏం లేవు. అండ్ యా ఎప్పుడైతే మీరు ఫ్యామిలీ గురించి ఇప్పుడు 10,000లో ఒక 2,000 కానీ ఒక 2,500 కానీ మీకోసం మీరు సపరేట్గా ఇన్వెస్ట్ చేసుకోండి. అది ఫ్యామిలీకి తెలిసి చేసుకుంటారో తెలియకుండా చేసుకుంటారో అది మీ చాయిస్. బట్ నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి. ఎందుకంటే ఎవరి కోసమైతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారో, ఎవరి కోసమైతే మీరు అంత హార్డ్ వర్క్ చేసి గుండెలు చింపుకొని రక్తాలు చిందించి ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళే ఒకరోజు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. ఏం చేసావు నువ్వు, సంపాదించిన డబ్బులు ఏం చేసావు నువ్వు అని చెప్పి వాళ్ళే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. దట్ ఈజ్ సో పెయిన్ఫుల్. ఓకే, ఎందుకంటే నా విషయంలో జరిగింది కాబట్టి నేను ఇంకొంతమందికి లైక్ ఇప్పుడు అప్కమింగ్ యూత్ ఎవరైతే ఉంటారో, నాట్ ఓన్లీ బాయ్స్, గర్ల్స్ కానివ్వండి, ఎనీబడి ఎవరైతే మీరు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ భుజాన్ని వేసుకుంటారు చూడండి, వాళ్ళ గురించి చెప్తున్నాను. సో ఒక రోజుకి ఒక 10 ఇయర్స్ తర్వాత వాళ్ళే మిమ్మల్ని అడుగుతారు, ఏం చేసేవారా డబ్బులన్నీ ఖర్చు పెట్టేసేవారా డబ్బులన్నీ, ఎవరికి స్పెండ్ చేసేవారా, ఎక్కడ ఖర్చు పెట్టారా? సో అప్పట్లో 10,000 పెట్టి మీ పెళ్ళికి తెచ్చిన ఖర్చులు, మీ పెళ్ళికి వేసిన చిట్టీలు తీర్చడం కానీ ఏవి కూడాను నేను ఇంట్లో అడిగేవాడిని కాదు. అంటే మీరు ఇవ్వండి నేను చిట్టి కట్టాలి ఇట్లా ఏమీ లేదు. నేను వాళ్ళ బరువు అంతా కూడా నేను మోస్తూ, కోర్స్ అప్పటికే మా ఫాదరు ఆన్ అండ్ ఆఫ్ ఇన్కమ్ ఉండేది. తను వెళ్ళేవాళ్ళు, లేదంటే లేదు జాబ్కి. బట్ నేనేంటంటే నా మంత్లీ ఇన్కమ్ ఏదైతే ఉందో మంత్లీ ఇన్కమ్ ఎవ్రీ రూపీ కూడాను లైక్ చిట్స్ అని కానీ, లేదంటే తెచ్చిన ఎక్స్పెన్సెస్ అని కానీ, ఇంట్లోకి కానీ మొత్తం కూడాను నేనే స్పెండ్ చేసేవాడిని. అది కొద్ది రోజులకి ఏమైందంటే, నువ్వు ఏదైతే ఇంట్లో స్పెండ్ చేస్తావో, డైలీ ఎక్స్పెన్సెస్ చేస్తావో, డైలీ లావిష్గా ఇంట్లో వాళ్ళని, అంటే అప్పట్లో లావిష్ అంటే ఓకే మేము ఉంటున్న స్టేజ్కి కొంచెం బెటర్ అన్నట్టు, లైక్ ఇంట్లో అన్నీ ఉండడం అనేది అప్పట్లో లావిష్ అనేది. సో చూసుకోవడం కానీ ఇవన్నీ కూడాను వేస్ట్ ఆఫ్ ఎనర్జీ, వేస్ట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, వేస్ట్ ఆఫ్ థింగ్స్. అదే అమౌంట్ అప్పట్లో ఒక 3,000 పెట్టి ఒక ఈఎంఐలో ఒక ఓపెన్ ప్లాట్ తీసుకున్నాం అనుకోండి, అప్పట్లో 2 lakhsకి, అంటే 2 lakhsకి ఒక ప్లాట్ వచ్చేసేది. దానికి మీరు ఈఎంఐ కన్వర్ట్ చేసుకుని మంత్లీ ఎంతో 3, 5, 4 ఎంతో అంత పేమెంట్ చేసేస్తూ ఉంటే ఈరోజు సేమ్ ప్లాట్ వాల్యూ 50 lakhs.
50 lakh రూపీస్ అనేది ఈ ఈరోజు వర్త్ ప్లాట్ మీకు మిగిలి ఉండేది. అండ్ ఇప్పుడు ఏంటి అంటే అప్పట్లో తిన్నవాళ్ళు తినిపించిన వాళ్ళు అంతా బాగానే ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే తిన్నవాళ్ళే అడుగుతారు అన్నట్టు, ఏం చేసేసారా డబ్బులన్నీ, ఎవరికి ఖర్చు పెట్టారా, మీ పెళ్ళిళ్ళు, మీ సీమంతాలు, మీ పురుళ్ళు, మీ బారసాలకు గోల్డ్ చైన్లు అన్నీ కూడాను ఆ ఎక్స్పెన్సెస్ నుంచే వచ్చాయి. ఓకే, ఆ ఖర్చుల్లో నుంచే వచ్చాయి. ఇవన్నీ లేకపోకుండా ఉండుంటే నేను కూడా ఏమైందో చూపించేవాడిని. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి బెటర్ ఇప్పుడు ఎర్నింగ్స్ స్టార్ట్ చేసే వాళ్ళు ఏంటి అంటే ఒక బుక్ మెయింటైన్ చేసుకోండి. ఒక బుక్ మెయింటైన్ చేసుకొని మీరు ఎవ్రీ మంత్ దేనికి ఎంత స్పెండ్ చేస్తున్నారు అనేది ఒక ట్రాక్ రికార్డ్ మెయింటైన్ చేసుకోండి. అది ఎవరి గురించో కాదు, మీకోసం మీరు మెయింటైన్ చేసుకోండి. ఎందుకంటే ఒకరోజు ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా అడిగినా కూడా సో మీరు ఆ బుక్ ఒకసారి ఒక 5 minutes ఒక 2 minutes చూసుకుంటే బస్ మస్తు మజా వస్తుంది. వాళ్ళకి మీరు రిప్లై ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఆఫ్కోర్స్ ఎనీహే వాళ్ళు డజంట్ మ్యాటర్ అయిపోతారు మీకు అప్పటికి. సో మీరు ఎవరి కోసమైతే మీ లైఫ్స్ ఆల్మోస్ట్ ఇన్కమ్స్ ఎవరి కోసమైతే స్పెండ్ చేస్తుంటారో వాళ్ళందరికీ మీరు ఏమంటారు ఒక ఆప్షనల్ కూడా కాదు, డజంట్ మ్యాటర్, నాన్ ఎగ్జిస్టింగ్ థింగ్ అయిపోతారు. సో బెటర్ ఏంటి అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ ఎర్నింగ్ స్టార్ట్ చేసిన అప్పటి నుంచి కూడాను ప్రతి రూపాయి తెలివిగా ఖర్చు పెట్టుకోండి. ఏ రూపాయి కూడాను వేస్ట్గా పోనివ్వకండి ఇన్ ద సెన్స్ ఒక వాల్యూ అనేది పెట్టుకోండి దానికి. ఓకే, మీ గురించి మీరు స్పెండ్ చేసుకోండి, మీ గురించి మీరు ఇన్వెస్ట్ చేసుకోండి, అంతే తప్ప అన్నెసెసరీ థింగ్స్ మీద స్పెండ్ చేయకండి. స్పెండ్ చేసినా కూడా ఒక 10 years తర్వాత 15 years తర్వాత మాకు ఏం చేసావు అన్న వాళ్ళ మీద అస్సలు ఇన్వెస్ట్ చేయకండి. సో దట్స్ మై స్మాల్ సజెషన్. బెటర్ ఐ హోప్ ఇప్పుడు జనరేషన్ బాగానే తెలివిగానే ఉన్నారనుకోండి, కాకపోతే ఇంకొంచెం ఇన్వెస్ట్మెంట్ వైజ్ కొంచెం మంచిగా కేర్ తీసుకుంటే ఇంకా బాగుంటుందని నా ఆప్షన్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.